కొరింథీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 నుండి 3 వచనాలు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఇవన్నీ ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఈ మాట చాలా చక్కటి మాట. ఎవరికి కష్టాలు, సమస్యలు, అనవసరంగా హింసించబడే వారికి దేవుడు చెప్తున్న మాటలు ఇదిగో చూడండి. ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుని కోసం మీరు అవమానాన్ని నిర్లక్ష్య పెడతారా? ఫర్గెట్ అబౌట్ ఆల్ ద ఆనర్ దట్ యు విల్ రిసీవ్ లేటర్. కెన్ యూ జస్ట్ సే, యేసయ్యా నీ కొరకు నేను ఓర్చుకుంటానయ్యా, యేసయ్యా నీ కొరకు నేను సహిస్తానయ్యా, వీరెన్ని మాటలన్నా నేను పట్టించుకున్నవన్నీ నిర్లక్ష్య పెడతాను, కానీ నీ కొరకు నేను ఓర్చుకుంటా, ఈ పందెము నేను ముగిస్తాను, సిలువని సహిస్తాను, ఇవన్నీ సహిస్తాను. అలసట పడను, విసుకను, అలసట పడను, ఓపికతో కనిపెడతాను ప్రభువా. ఈరోజు ఓర్చుకునే గుణము ఎంతమందికి కావాలండి? ఈ మాట నా కోసం, ఈ వాక్యము నా కోసం అన్న వారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? నాకు ఓర్పు లేదండి, నాకు సహనము లేదు, నాకు ఆవేశం ఎక్కువ, నాకు కోపం ఎక్కువ, రియాక్షన్స్ ఎక్కువ, హేస్టీ డెసిషన్స్, హేస్టీ రియాక్షన్స్ నాలో ఎన్నో ఉన్నాయి. ఒకళ్ళొక మాట అంటే ఎక్కువ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతా. ఎప్పుడు చూసిన ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాలని ఆలోచిస్తా. ఎక్కువ ఫస్ట్ డిఫెన్స్ కంటే కోపం వస్తుంది, ఎక్స్ప్లెనేషన్ కంటే కోపం వస్తుంది. నా రియాక్షన్స్ చాలా క్విక్గా ఉన్నాయి. నాకు సహనం కావాలి, నాకు ఓర్పు కావాలి, నాకు తట్టుకునే శక్తి కావాలి. యేసు ప్రభు కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టగలుగుతారా? హింసని నిర్లక్ష్య పెట్టగలుగుతారా? యేసు ప్రభు ఇచ్చే బహుమానము, ఘనత, గౌరవము, కిరీటము కొరకు ఇవన్నిటిని నిర్లక్ష్య పెట్టగలుగుతారా? ఓర్చుకోవడం చాలా కష్టం అండి. గొడ్డు పని చేయమంటే చేస్తాము, కష్టపడమంటే పడతాము, తిండి లేకుండా, తిప్పలు లేకుండా, నిద్ర లేకుండా పడమంటే పడతాం, కానీ తిడుతున్నప్పుడు మౌనంగా ఉంటాము కష్టము. నువ్వు చేయనివి భయంకరంగా నిన్ను దూషిస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటాము కష్టము, మాట్లాడకుండా ఉంటాము కష్టము. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఈజీ చేయమని చెప్పలేదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చమన్నాడు. దేవుని చిత్తము స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది. ఆయన మార్గము ఇరుకైన మార్గము, దానిలో ప్రవేశించేవారు ధన్యులు. ఇరుకుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఎట్లా సహించమంటారండి? చేయని దాన్ని నేరాలు మోపుతున్నారు, చేయని దాన్ని దూషిస్తున్నారు, ఎక్కడెక్కడో మాటలు చెప్తున్నారు, అసలు డైజెస్ట్ అవ్వట్లేదు. నేను ఇది చేస్తానని నా గురించి నాకు సందేహాలు కలుగుతున్నాయి. ఎస్, అట్లాంటి మాటలు అంటారు, చిన్న చూపు చూస్తారు, అవమానపరుస్తారు, కాళ్ళ క్రిందేసి త్రొక్కుతారు, నీకు కుదరదంటారు, నీకు చేత కాదంటారు, ఇంకా భయంకరమైన ఇన్సల్టింగ్ కావాలని మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారు. క్యారెక్టర్ చెయ్యనివి కూడా చూస్తాం కదా. యోసేపు కూడా చెయ్యని తప్పు ఏం చెప్పింది తను? పోతిఫర్ భార్య నన్ను పాడు చేశాడు. హౌ బ్యాడ్ ఇస్ దట్? ఆ పాపం నుండే పారిపోయిన ఆయనని అన్న మాట చూడండి, ఇదిగో నన్ను పాడు చేస్తాడు, తన వస్త్రం కూడా నా దగ్గర ఉంది. చూడండి ఎట్లుంటుందండి, ఎంత గుండె పగిలిపోయే పరిస్థితి. దేవా నువ్వు లేవా? నేను న్యాయం జరిగిస్తే, నేను పరిశుద్ధంగా ఉంటే నాకు చెరసాలు ఇస్తావా దేవా అని అడిగినట్టుందా? ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. అందుకనే దేవుడు సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. కొద్ది కాలం ఓర్చుకోవాల్సి ఉంటుంది, కొద్ది కాలము సహించుకోవాల్సి ఉంటుంది. అదంతా కూడా పరీక్ష, అదంతా కూడా పరీక్ష. దట్ ఈస్ యువర్ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. ఇఫ్ యూ కెన్ ఎండ్యూర్ ఇట్, గాడ్ సెడ్, ఇదిగో ఇప్పుడు నీకు ఘనత, ఇప్పుడు నిన్ను సింహాసనం ఎక్కిస్తా, ఇప్పుడు నిన్ను ఘనపరుస్తా. ఎవరైతే నిన్ను దూషించారో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఆ రీతిగా చేస్తాడండి మన దేవుడు. హల్లెలూయా.
118వ కీర్తన ఇప్పుడే చదవం కదా. ఎవరైతే దూషిస్తారో వారి ముందే దేవుడు, అందుకే నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచే దేవుడు. దీనికి అంతటికి అంత ఈజీగా రాదు. ఎట్లాగా వస్తుంది? ఓర్చుకోవడం, సహించుకోవడం. దావీదుని కూడా దూషించారు అన్నవాళ్ళు. ఏంటి అబద్ధాలు ఆడుతున్నావా? మమ్మల్ని స్పై చేయడానికి వచ్చావు, యుద్ధాన్ని చూడటానికి వచ్చాను, నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఏం చేస్తానన్నా అన్నాడు. ఓర్పు, సహనం అన్నాడు, వెళ్ళిపోయాడు. దేవుడు ఘనపరిచాడు, సింహాసనం ఇచ్చాడు, కిరీటం ఇచ్చాడండి. హల్లెలూయా. దేవుని కోసం ఓర్పు కలిగి ఉంటే కేవలం పరలోక రాజ్యంలో కాదు, ఇక్కడ కూడా ఘనపరిచే దేవుడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అంటారా? ఇక్కడ అందుకనే దావీదు అంత చక్కగా రాస్తాడు, నా శత్రువుల ఎదుట. అక్కడ కాదు, అక్కడ శత్రువులు ఉండరు. ఇక్కడ నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచావు. ఇక్కడ యేసు ప్రభుని చూసినట్లయితే ఎంత చక్కటి మాదిరి అంటే, గెత్సేమనే తోటలో ఏడవాల్సిందంతా ఏడ్చేస్తాడు తండ్రి దగ్గర. చూసారండి, గమనించారా? ఏడవాల్సిందంతా, మాట్లాడాల్సిందంతా అంతా కూడా గెత్సేమనే తోటలో అయిపోయింది. కానీ ఎప్పుడైతే అధిపతుల ముందు, వీరందరి ముందు, యాజకుల ముందు వచ్చి నిలబడ్డాడో మౌనంగా ఉన్నాడు. టుడే వి డూ ద ఆపోజిట్. మనుషుల ముందంతా ఏడుస్తాము, దేవుని దగ్గర మౌనంగా ఉంటాం. కానీ యేసు ప్రభు ఇక్కడ, యేసయ్యని తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేము అంటే, చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు ఇష్టంగా సిలువ ఎక్కాడని. కానీ అదే రుజువు అక్కడ. హీ డెంట్ వాంట్ టు, హీ డెంట్ లైక్ ఇట్. నోబడీ లైక్స్ టు బి ఎండ్యూరింగ్, నోబడీ లైక్స్ టు బి పేషెంట్, నోబడీ లైక్స్ సఫరింగ్. ఈవెన్ జీసస్ హీ సెడ్ ఇట్స్ టూ హార్డ్, ఇది కష్టమైనది, ఇది నా దగ్గర నుండి తీసివే. అయినను నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే. ఈరోజు ఎండ్యూరెన్స్ కూడా మీకు కష్టంగా ఉంటుంది. ఓర్చుకోవడము, సహించుకోవడం కూడా ఎంతో బాధగా ఉంటుంది. ఎంతో ఈగోని అణుచుకోవాలి, అహం అంతా కూడా పక్కన పెట్టేసేయాలి. నన్ను అందరూ బయట గౌరవిస్తారు, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అణుచుకో, అణుచుకో, ఓర్చుకో, సహించుకో. యేసు ప్రభు కూడా చెప్పాల్సిందంతా కూడా తండ్రితో తోటలో చెప్పాడు. అధిపతుల ముందు మౌనంగా ఉన్నాడు. హూమ్ ఆర్ యు టాకింగ్ టు? ఎవరితో పంచుకుంటున్నారండి? ఎవరితో మీ హృదయం అంతా కుమ్మరిస్తున్నారు? దేవుని దగ్గర కుమ్మరించండి. ఇఫ్ యూ వాంట్ టు ఎంప్టీ యువర్ హార్ట్, ఎంప్టీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. మనుషుల దగ్గర కాదు. యేసు ప్రభు అంతా కూడా తండ్రితో చెప్పుకున్నాడు, తర్వాత మౌనంగా ఉన్నాడు. ఈరోజు మనుషులతో అంతా చెప్పుకున్న తర్వాత మనుషుల్లో ఈ భయంకరమైన విషయం ఏంటిదంటే, సరే బాగుంది, ఓదారుస్తారు, ఆదరిస్తారు, కానీ మీరు మర్చిపోయిన వారి జీవితకాలం అంతా మీ బలహీనతలు, మీ రహస్యాలు వారు మాత్రము మర్చిపోరు. కానీ దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆల్ ఆర్ సీక్రెట్స్ ఆర్ సేఫ్ విత్ హిమ్. అందుకే నేను ఈ గతాన్ని తుడిచివేస్తాను, ఇదిగో సమస్తము నూతనమాయన్. సమస్తం తుడిచివేస్తే దేవుడు అండి. అంటే జ్ఞాపకానికి తెచ్చుకోను, ఉంది, ఐ నో, బట్ ఐ విల్ నాట్ ట్రై టు రిమెంబర్ ఇట్. అది మన దేవుని యొక్క స్వభావం. ఈరోజు మనుషులకి చెప్పి ఎంతమంది ఎంతగా నష్టపోయారు. నా రహస్యాలు చెప్పేస్తాను, నా లోపాలు చెప్పేస్తాను, నా బలహీనతలు అన్నీ తెలుసు తనకి. ఇప్పుడు అవి పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇప్పుడు అవి పెట్టి నన్ను అవమానపరుస్తున్నారు, అవి పెట్టే నన్ను గేలి చేస్తున్నారు. నేను ఎంతో నమ్మాను. కానీ యేసు ప్రభులాగా తండ్రితోటి చెప్పుకోండి, మనుషుల దగ్గర మౌనంగా ఉండండి. బాధ కలిగిన, నా కష్టం కలిగిన, నా ఏడుపు కలిగిన, ఏది కలిగిన యేసయ్యతోటి చెప్పుకోండి, మనుషుల దగ్గర మౌనంగా ఉండండి. యేసయ్యతోటి పంచుకోండి, మనుషుల దగ్గర సంతోషంగా ఉండండి. యేసయ్య దగ్గర ఏడవండి, మనుషుల దగ్గర ఏమి జరిగినట్టు ఉండండి. దేవుడు చూస్తున్నాడండి. యుద్ధము యెహోవాదే. గట్టిగా, యుద్ధము యెహోవాదే. ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం, ఎంత శక్తి కావాలండి ఓర్చుకోవడానికి. అనుకుని చూడండి, మీ ఫేస్ పైన ఉమ్మి వేస్తున్నారు, మీ గడ్డాన్ని పీకుతున్నారు, మీ బట్టలు చించేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఓర్చుకోవాలంట, ఒక మాట మాట్లాడకూడదంట, సహించుకోవాలంట, అసలు రియాక్ట్ అవ్వకూడదంట. కష్టమా, ఈజీయా, ఏంటది? ఎంత భయంకరమైన కష్టమైన పని. దేవుడు తండ్రి యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఆ ఆనందము కొరకు ఈ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఈరోజు ఓర్పు, ఆయన నోట్లో శక్తి లేక కాదు. ఆయన ఆ గెత్సెమనే తోటలో ఆ సైనికులు అందరూ వస్తారు, వచ్చి ఎవరు ఇక్కడ యేసయ్య, యేసు ఎవరు, యేసు ప్రభు ఎవరు అని అంటే, మీరు వెతుకుతున్న వారు నేనే అని ఆ మాట నేనే అనగానే ఆ నోట్లో ఉన్న శక్తికి వారందరూ కూడా కింద పడిపోయారంట.
అంటే నరరూపిగా ఉండి కూడా ఎంత గొప్ప శక్తి యేసుప్రభు కలిగి ఉంది చూడండి. అదే రీతిగా ఇక్కడ ఒక మాట పలుకుతే చెప్పాడు కదా యేసుప్రభు, నేను ఒక మాట పలుకుతే దేవుడు వేలాది మంది దూతల్ని నా కొరకు పంపిస్తాడు. కానీ ఆ మాట పలకలేదు. He didn't utter. He knew he had the power. He knew he had authority in his mouth, but he didn't open his mouth. If he wanted, he would have called legions of angels, but he didn't. ఈరోజు మనకు కూడా శక్తి ఉంది, మనకి కూడా బ్యాక్ ఆన్సర్ చేసేది మనకి ఆధారాలు ఉన్నాయి. వారి ప్రవర్తన, వారి క్రియలు, వారి మాటలు చెప్పడానికి వీ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్. బట్ ఐల్ బీ క్వైట్. నేను మౌనంగా ఉంటా. నా దేవుడు యుద్ధం జరిగిస్తాడు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు నా పక్షాన దండం చేస్తాడు. ఆయన పగ తీర్చుకునేది నా పని అని ఆయన చెప్పాడండి. ఇక్కడ యేసు ప్రభులో 2 భాగాలు ఉన్నాయి. డ్యువాలిటీ ఇన్ జీసస్. ఒక భాగము గొర్రె వలె ఉన్నాడు, ఇంకోటి యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. యేసు ప్రభులో 2 భాగాలు ఉన్నాయి. దట్స్ 2. One is the lamb and one is the lion. ఇక్కడ యేసు ప్రభు డిసైడ్ అయ్యాడు, నేను సింహము వలె అంటే ఇక్కడ పనికి రాదు, నేను గొర్రె వలె ఉండాలి. అదే రీతిగా మనలో కూడా ఉంచాడండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో ప్రవేశించడం, మనలోకి వచ్చాడో 2 భాగాలు ఉన్నాయి. అపవాదికి మనము సింహములాగా ఉండాలి, అవమానాలకి, శోధనలకి, హింసలకి మనము గొర్రెల వలె ఉండాలి. హల్లెలూయా. అందరూ అడుగుతూ ఉంటారు, క్రైస్తవులు పోరాడరా? వారికి వ్యతిరేకంగా వస్తున్న మాటలు, విమర్శలు, దాడులు, వారు పోరాడినట్టు కనపడరే? మేము వదకు తేబడిన గొర్రెలమే. హల్లెలూయా. వి డోంట్ ఫైట్ లైక్ ద వరల్డ్ ఫైట్స్. వి డోంట్ రిటాలియేట్ లైక్ ద వరల్డ్ రిటాలియేట్స్. వి ఫైట్ ద గుడ్ ఫైట్. హల్లెలూయా. అపవాదికి దగ్గర మాత్రము గొర్రెవలే ఉండటానికి కుదరదు. అపవాది దగ్గర మాత్రము మనము సింహము వలె పోరాడాలి, సింహము వలె రోషముతో ఉండాలి, సింహము వలె అధికారము, బలముతో ఉండాలండి. ఈరోజు అదే మనస్తత్వము దేవుడు మనకిచ్చాడు. ఎక్కడ గొర్రె వలె ఉండాలో అక్కడ గొర్రెలాగా ఉండండి, ఎక్కడ సింహము వలె ఉండాలో అక్కడ సింహము. ఈరోజు చాలా మంది మనుషులు ఎక్కడ పోరాడాలో పోరాడరు, ఎక్కడ మౌనంగా ఉండాలో మౌనంగా ఉండరు. మౌనంగా ఉండాల్సిన చోటేమో పోరాడుతుంటారు, పోరాడాల్సిన చోటేమో మౌనంగా ఉంటారు. ప్రార్థనలో పోరాడమంటే పోరాడరు, అక్కడ సింహము వలె పోరాడండి, మనుషుల దగ్గర కాదు. అందుకని మనం పోరాడేది మనుషులు కాదు, శరీర మాంసములు కాదు, కానీ వాయుమండల అధిపతులు, లోకనాథులు, శత్రు సైన్యము, దురాత్మ శక్తులు, ఇక్కడ పోరాడాలి సర్వాంగ కవచం ధరించుకొని. ఈరోజు ఎన్ని చోట్ల మనం తప్పుగా పోరాడుతున్నాం. వి ఫైటింగ్ ద రాంగ్ ఫైట్స్. ఇఫ్ యూ న్యూ యువర్ పర్పస్, మీ ఉద్దేశము, మీ గురి, దేవుడు మీ పట్ల కలిగిన తెలిస్తే మీరు అక్కర్లేని వాటికి పోరాడరండి, అక్కర్లేని వాటికి కమెంట్స్ పెట్టరు, అక్కర్లేని వాటికి రెస్పాన్స్ ఇవ్వరు, అక్కర్లేని వాటికి మిమ్మల్ని మీరు సమర్థించుకోరు. నో 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 నో, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఐ నో హూ ఐ యామ్. నా మనస్సాక్షి శుద్ధిగా ఉన్నంత వరకు, దేవుని ఎదుట శుద్ధిగా ఉన్నంత వరకు, దిస్ ఇస్ నాట్ మై ఫైట్ టు ఫైట్. హల్లెలూయా. ఇది నేను పోరాడాల్సిన యుద్ధము కాదు.